చంద్రబాబు గారి సభలపై ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డి గారికి సంచలన నివేదిక ఇచ్చిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి సభలకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అని చెప్పేసి ఐపాక్ టీం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చారు. వీళ్ళు ఎంత భారీగా అలంకరించిన బస్సులలో అంటే భారీ బడ్జెట్ బస్సులు ఏర్పాటు చేసినా కూడా జనాలు రావట్లేదు. సో మరి ఏంటి? సో దీని మీద అయితే ఒక నివేదిక అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అని మనకి వార్తలు వస్తున్నాయి. సో నిజంగానే అదే వాస్తవం అంటారా? మరి వాస్తవమే. ఎందుకంటే ఆయనకి సభలకి ఎందుకు ఇట్లా వస్తున్నారు, మరి నేను ఏదో సంక్షేమ పథకాలు బాగా చేశానని చెప్పి ఇంకా నమ్ముతున్నాడు కాబట్టి ఆయన మరి ఎందుకు రావట్లేదు అని చెప్పని ఆయన వాళ్ళని కోరిన మాట వాస్తవమే, వాళ్ళు ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొంచెం విస్తుపోయే నిజాలు ఉన్నాయి అనేది మనకు తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళు ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది మొట్టమొదటి అంశం. రెండవది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పేది నమ్మట్లేదు అనేది ఐపాక్ టీం వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. ఎందుకు అనే దాని గురించి ఒక విశ్లేషణ వాళ్ళు ఇచ్చింది ఏందయ్యా అంటే, మనం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పి మనం ఫలానా ఇస్తున్నామని చెప్పి మనం చెబుతున్నాము, కానీ ప్రజల్లోకి అది వెళ్ళేతలికి సరైన విధంగా వెళ్ళట్లేదు. గతంలోనే ఉన్నాయి, కొత్తగా మనం ఇచ్చినవి అంటూ ఏమి లేవు. దాంట్లో కూడా కోతలు, అందరికీ అందుబాటులోకి వెళ్ళకపోవటం అనేది. రెండవది, ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గతంలోనే ఉన్నాయి, కొత్తగా మనం ప్రవేశపెట్టినవి లేవు. మనం ప్రవేశపెట్టాము నవరత్నాలు అని చెప్పి మనం చెప్పుకున్నాము, కానీ వాస్తవం ప్రజలు గుర్తించారు. గతంలోనే ఉన్నాయి ఇవి, కొత్తగా ఆయన చెప్పినట్టు ఒక్కడ కూడా ఏమి లేదు. రెండోది, నిరుపేదలకు సంబంధించిన అన్నా క్యాంటీన్లు తొలగించడం అనేది వాళ్ళ మీద బాగా ఇబ్బందికరంగా ఉంది. అది ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళు మొదలు పెడతామని చెబుతున్నారు, అది విశ్వసిస్తున్నారు. రెండోది, రైతులకు సంబంధించి గతంలో పోల్చుకుంటూ ఉంటే రైతులకి విత్తనాల కాడి నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పరికరాల దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ సమకూర్చింది. అంటే వాళ్ళకి రాయితీలతోటి వాళ్ళకి అందజేసింది అవన్నీ. కానీ ఈరోజు మనం అందజేయలేదు, అది వ్యత్యాసం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. రెండోది, ధరలకు స్థిరీకరణకు సంబంధించి మనం నిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మనం చేయలేదు, దాన్ని వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. కాబట్టి మన వైఫల్యాలు ఈరోజు రైతులకు స్పష్టంగా ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కావచ్చు, బీమా పథకానికి సంబంధించిన కావచ్చు, మనం రైతులను మోసం చేస్తున్నామని చెప్పని రైతులకు ఈరోజు అర్థమైపోయింది. కాబట్టి రైతులు మనం నమ్మట్లేదు. ఇది చాలా రైతు వారీగా వాళ్ళకి ఇస్తుంది. ఇప్పుడు రైతులంటే ఎందుకు చెబుతున్నానంటే, ఇన్నిసార్లుగా రైతు కుటుంబం నుంచే సాంకేతిక నిపుణులు ఉంటారు, రైతు కుటుంబం నుంచే ఉద్యోగస్తులు ఉంటారు, రైతు కుటుంబం నుంచే వ్యాపారస్తులు ఉంటారు. రైతు అంటే ఇంతమందితో ముడిపడి ఉన్నాడు రైతు. కాబట్టి ఆ రైతు ఇబ్బంది పడితే ఇంతమందికి దాని ప్రభావం కనపడతా ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసుకునే వాళ్ళ పిల్లలు దాన్ని రైతు ఇబ్బంది పడతా ఉంటే ఆ దృష్టి వాళ్ళకి వచ్చింది కదా. ప్రతి నెల వాళ్ళు 10,000 రూపాయలు పంపిస్తున్నారు అనుకోండి, లేదు నాన్న ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాం, పంటలు సరిగ్గా రాలేదు, లేకపోతే పంట ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింది, ఎక్కువ పంపమంటే ఆ పిల్లలకు ఆలోచించబడిద్ది కదా. అంటే దాని ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది కదా. ఇట్లా నీరు అందించకపోవటం వల్ల, సకాలంలో నీరు అందించకపోవటం వల్ల నాట్లు పడలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కృష్ణా పరివాహక ప్రాంతం వచ్చేతలికి ఇట్లా పంటలు ఎండిపోలేదు. తొలిసారిగా నీటి ఎద్దడి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంతకంటే విపత్కర పరిస్థితుల్లో కూడా నీరు వాళ్ళకి అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి వీళ్ళు ఎందుకు అందించట్లేదు? ఇవన్నీ కూడా వాళ్ళు వ్యత్యాసం అనేది అర్థమైపోయి వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్పుకుంటే గతంలో వాళ్ళు ఇచ్చారు కదా, కొత్తగా ఇచ్చేది ఏముంది దీంట్లో. కాబట్టి కొంచెం పెంచిస్తున్నారు. 2,000 ఇచ్చే పథకాన్ని 3,000 చేస్తామన్నారు. అది ఇప్పుడు దాకా చేయడానికి ఆయనకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 200ది 1,000 రూపాయలు చేశారు, 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేశారు. ఆయనే విడతల వారీగా చేయలేదు కదా. కాబట్టి ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఈరోజు 4,000 రూపాయలు అంటున్నాడు ఆయన. మహిళలకు సంబంధించినవన్నీ బయటకు తీసుకొచ్చేసారు. బస్సు అన్నారు, 1,500 రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళకి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ప్రతి నెల అంత చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత నమ్ముతున్నారు, ఎందుకంటే గతంలో ఆయన చేశాడు కాబట్టి. మనం చెప్పినవి చేయలేదు కాబట్టి ఈరోజు మనం నమ్మట్లేదు. అందుకనే మన దగ్గరికి రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు.
ఎట్లా వెళ్తున్నారు అంటే స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్ళు, అంటే సహజంగానే ఈరోజు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు సమావేశాలు సభలు పెట్టినా కూడా దానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరినీ సమకూర్చుకుంటారు. కానీ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కొంతమందికి ఉంటుంది, స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాహనాలు అయితే అందరూ సమకూర్చాల్సిందే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే గ్రామంలో కొంతమంది కలిసి వాళ్ళు వస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనిషికి 1000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అయినా సరే గతంలో వచ్చినట్టుగా బెదిరించడానికి అవకాశం లేదు, ఎన్నికల ఇది నిర్వహణలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు ఇలా హుక్కు మీదే అక్కడ చెల్లుబాటు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళు వింటల్లా. గతంలో బెదిరించారు వాళ్ళని, మీ పథకాలు రావన్నారు, మీకు వచ్చే రాయితీలు రావన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నారు, బెదిరించారు, వాళ్ళని తీసుకొచ్చారు. ఈరోజు ఆ బెదిరింపులు పనిచేయట్లా కాబట్టి వాళ్ళు రావట్లా. 1000 రూపాయలు ఇచ్చినా కూడా వచ్చే జనాభా కనపట్ల. అంటే ఇంకా ఆయన కూడా చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు మా ప్రభుత్వం కాకుండా టీడీపీ ప్రభుత్వం వస్తే మేము ఏవైతే ఇస్తున్నామో ఇప్పుడు మీకు అవేవి వాళ్ళు ఆ పథకాలు ఏవి కూడా మీకు ఇవ్వరు, మీకు డబ్బులు ఇవ్వరు, ఎలాంటి మీకు మళ్ళీ పాత రోజులు వస్తాయి, మీకు కష్టాలను కంపల్సరీ అని చెప్పేసి అంటే పాత రోజులు రావాలనే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు ఆ రోజు 5 సంవత్సరాలు ఒకసారి కూడా పెంచలేదు కదా, మీరు ఇన్నిసార్లు పెంచారు కదా, మాకేం న్యాయం చేశారని చెప్పి ప్రజలు ఆలోచించుకుంటున్నారు. కాబట్టి పాత రోజులు ఆయన ఏం చెబుతున్నాడు, నేను విద్యుత్ ఛార్జీలు పెంచను స్పష్టంగా చెబుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది నమ్ముతున్నారు వాళ్ళు, విద్యుత్ ఛార్జీలు పెంచలేదని నమ్ముతున్నారు, రేపు పొద్దున ఆయన వస్తే పెంచరు అని నమ్ముతున్నారు. అలాగే గతంలో రవాణా ఛార్జీలు పెంచలేదు, రేపు పొద్దున వస్తే దాన్ని నియంత్రణ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, అది నమ్ముతున్నారు. ఎందుకంటే వీళ్ళు విఫలమయ్యారు, ఆయన గతంలో చేసి చూయించాడు కాబట్టి. సాగునీరు అందించాడు, తాగునీరు అందించాడు చంద్రబాబు నాయుడు గారు, నదుల అనుసంధానం చేశాడు, అది నమ్ముతున్నారు. ఉద్యోగాలు తీసుకొచ్చాడు, ఉద్యోగ కల్పన జరిగింది, పరిశ్రమలు తీసుకొచ్చాడు, కళ్ళ ముందు కనపడుతున్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత పరిశ్రమలు వెళ్ళిపోయినాయి కాబట్టి పరిశ్రమలు మళ్ళీ వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు, యువత నమ్ముతున్నారు. అందుకనే యువత ఈరోజు విపరీతంగా వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. మీరు గమనించండి, ఆ సభలకి ఈ సభలకి వ్యత్యాసంగా మనం చూసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన మహిళలు ఏ విధంగా స్పందిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే సభలకి సమావేశాలకి మహిళల స్పందన ఎలా ఉంది, ఎందుకు అంత ఎక్కువ మంది మహిళలు పాల్గొంటున్నారు, ఎక్కువ మంది యువత పాల్గొంటున్నారు, రైతులు పాల్గొంటున్నారు. దీన్ని బట్టి ఐపాక్ టీం వాళ్ళు చాలా స్పష్టంగా ఈ 3 వర్గాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పని ఆయనకి చెబుతున్నారు. మరి ఇందులో చేంజెస్ చేసుకునే అవకాశం ఉందంటారా, ఏమన్నా మరి వేరేలాగా మాట్లాడే అవకాశం ఉందంటారా? అంటే ప్రభుత్వం ఉంటే ఏదన్నా పథకాలు ప్రవేశపెట్టడానికి ఏదైనా చేయడానికి అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. చెప్పొచ్చు, హామీలు ఇవ్వచ్చు, రేపు హామీలు ఏమిస్తారని చూడాలి. రేపు పొద్దున మళ్ళీ ఆయన హామీలు ఏమిస్తారు, ఏమిచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదనేది ఐపాక్ టీం వాళ్ళు ఆయనకి ఇచ్చిన నివేదిక. అంటే మనం ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనేది ఆయనకి ఇచ్చిన నివేదిక. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నమ్ముతున్నారు కాబట్టి మనం చెప్పేది వాళ్ళు నమ్మట్లేదనేది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఈ 5 సంవత్సరాలలో జగన్ని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారంటారా? మరి నిస్సందేహంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, దాంట్లో సమూహం అందరినీ కలిపేశాడు ఆయన, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాక్కుంటున్నాడు. కాబట్టి అది అర్థమైపోయింది ఈరోజు ప్రజలందరికీ కూడా.